ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మన్సుఖ్ మాండవియాతో భేటీ అయిన రేవంత్ క్రీడాభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని కోరారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో ఆతిథ్యాన్ని కేంద్రం పరిశీలించాలని చెప్పారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రితోనూ రేవంత్ భేటీ కానున్నారు. బనకచెర్ల ఇష్యూపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. ఉదయం వన మహోత్సవంలో పాల్గొన్న రేవంత్ ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. మధ్యాహ్నం కేంద్ర క్రీడా యువజన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో గంటపాటు భేటీ అయిన రేవంత్ కీలక విషయాలపై విజ్ఞప్తులు చేశారు. క్రీడా అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని కోరారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందన్న సీఎం ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని మాండవియాను కోరారు. భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, పాలమూరు వర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన వర్సిటీలో మల్టీపర్పస్ హాల్కు నిధులివ్వాలని కోరారు. హైదరాబాద్ హకీంపేటలో ఆర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేషనల్ ఫుట్బాల్ ఫీల్డ్ అభివృద్ధి, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలి హాకీ గ్రౌండ్ ఆధునీకరణకు 100 కోట్లు ఇవ్వాలని మన్సుఖ్ మాండవియాకు విజ్ఞప్తి చేశారు. 2036 ఒలింపిక్కు దేశం ఆతిథ్యమిస్తే కనీసం 2 ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలని కోరారు. జాతీయ క్రీడాకారులకు గతంలో మాదిరిగానే రైల్వే టికెట్ రాయితీలు ఇవ్వాలని కోరారు రేవంత్. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ క్రీడా, సినీ ప్రముఖులను కలిశారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ను ఆయన నివాసంలో కలిసిన రేవంత్ హైదరాబాద్ స్పోర్ట్స్ వర్సిటీ గురించి చర్చించారు. ఇటు నటుడు అజయ్ దేవగన్ ను కలిసి అంతర్జాతీయ ఫిలిం సిటీ ఏర్పాటును ప్రస్తావించారు. ఏఐ సాంకేతికత జోడింపుతో విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు, ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచెర్ల విషయంలో ఏపీ ప్రభుత్వ చర్యలపై ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్ర మంత్రికి మరోసారి వివరించనున్నారు. ఇటీవల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించిన కేంద్రం వరద జలాలపై ఏపీని లెక్కలు కోరడంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. దీంతో సిఆర్ పాటిల్తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30 మందికి పైగా మహిళలు ఎమ్మెల్యేలవుతారన్నారు. భవిష్యత్తులో మహిళలే రాష్ట్రంలో పరిపాలన చేస్తారని తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రుద్రాక్ష మొక్క నాటారు సీఎం రేవంత్. రాష్ట్రంలోని తల్లులందరూ మొక్కలు నాటితే ఆకుపచ్చ తెలంగాణ అవుతుందన్నారు సీఎం. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమైంది ప్రభుత్వం. కృష్ణా జలాల్లో ఎవరి హయాంలో దోపిడీ జరిగిందనే దానిపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలోని టీం ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఎల్లుండి ప్రజాభవన్ లో జరిగే ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి మంత్రులు సహా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం తాజా పరిస్థితి, ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఏముందనే విషయాలపై నేతలకు వివరించనున్నారు అధికారులు. ఇప్పటికే గోదావరి జలాల్లో అన్యాయంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది సర్కార్. జూలై 10న మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కీలక విషయాలపై డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తామన్న సర్కార్ దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు మంత్రులు. రానున్న 2 ఏళ్లలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. రైతుల్ని మోసం చేసిన ఏ సీడ్స్ కంపెనీని వదిలేది లేదన్నారు మంత్రులు.
దళితుణ్ణి సీఎం చేస్తానని కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రానున్న 2 ఏళ్లలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మిస్తామన్నారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కోమటిరెడ్డి. అంటే ₹1,00,000 2004లో ₹1,00,000 అంటే ఇవాళ 20 ఏళ్ల తర్వాత 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాబో 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కట్టాలని కంకణం కట్టుకున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో లాలూచీపడి కృష్ణా పరివాహక ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకి బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పునాది పడిందని చెప్పారు. కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. పక్క రాష్ట్రంతో లాలూచీ పడ్డది ఆనాటి ప్రభుత్వలే. ఆ ప్రభుత్వలు వేసిన పునాదే ఈనాటి బంకచెర్ల. టిమ్స్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్, ఫర్నిచర్ల కొనుగోలుపై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు మంత్రి దామోదర రాజనరసింహ. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లో మందుల సరఫరాపై వివిధ విభాగాల హెచ్ఓడీలను వివరాలు అడిగారు. 3 నెలలకు సరిపడా మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు దామోదర. వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు మంత్రి కొండా సురేఖ. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. ఇప్పుడు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే తర్వాతి తరాలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సురేఖ. బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది. ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి. రైతులను మోసం చేసిన ఏ సీడ్స్ కంపెనీని వదిలేది లేదన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీ రైతులను ముంచిన విత్తన కంపెనీల మెడలు వంచి పరిహారం ఇప్పిస్తామన్నారు. బాజేడులో 2018లో మిర్చి రైతులు నష్టపోతే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ న్యాయం చేయలేదన్నారు తుమ్మల. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు సీతక్క. మొక్కజొన్న రైతులకు పరిహారం అందజేశారు. నాసిరకం సీడ్స్ సప్లై చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలను ఆదివాసీ రైతులు నమ్మొద్దన్నారు మంత్రి తుమ్మల. ఈ యొక్క అంశం ద్వారా నిరూపించుకునేటం ఆయన మన దేవాకర్ గారు చెప్పి కూడా మీకు సందర్భంగా స్పోర్ట్స్ కి ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లాలో రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో కొత్తగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు వాకిటి శ్రీహరి. అన్ని రకాల చేపలు తింటారు, కానీ బొమ్మ చేప అంటే కొంత ప్రత్యేకమైనటువంటి దాన్ని మనం కొర్రమీను బొమ్మ ఇంకేం రకాలు అంటామో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆ ఫిష్ మీద ఉన్నటువంటి మోజు మిగతా అన్నిటికి సంబంధించి అతిథిని పిలిచి ఇంట్లో మనం ఏం తిన్నా అతిథిని పిలిచి బొమ్మ చేప పెడితేనే వాడు పెట్టినటువంటి ఫీలింగ్ ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి మరి అటువంటి చేపల పెంపకానికి సంబంధించి గుర్తించి ఇక్కడ కేటాయించడం జరిగింది. జిల్లాలకి కాదు, దేశమంతా కూడా ఈ మత్స్య సంపదను తెలంగాణకించి కరీంనగర్కించి ఏ విధంగా మనం పంపించి దీని ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఒక వినూత్నమైన ఆలోచన చేసేటువంటి ఒక ప్రక్రియని ముందుకు పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా అంటే చేస్తే మత్స్యశాఖలాగా చేయాలని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని గట్టిగా మాట ఇస్తా ఉన్నా. క్రూడ్ పామ్ ఆయిల్ పై కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంతో ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు లేఖలు రాశారు మంత్రి. మిల్లర్లు, రిఫైనర్లు, రిటైల్ వ్యాపారులకే లాభాలు వస్తున్నాయన్న మంత్రి ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు.
దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం సహా రాష్ట్రంలో జరిగిన స్కామ్స్ లో కేసీఆర్ ఫ్యామిలీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. మీడియాపై బీఆర్ఎస్ దాడుల్ని సహించేది లేదన్నారు. కేంద్రంపై మంత్రి పొన్నం కామెంట్లో నిజం లేదన్నారు నేతలు. పత్తి రైతుల ప్రయోజనాల కోసం ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ జాగీర్ కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇష్టం వచ్చినట్లు చేస్తే రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. మీడియా సంస్థలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కాళేశ్వరం సహా అన్ని స్కామ్లలో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి ఉపాధి హామీ స్కీమ్, ఎంపీ ల్యాండ్స్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో పీఎం శ్రీనిధి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు సంజయ్. కాళేశ్వరం విషయంలో ఏటీఎంగా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తలేబట్టి ఏ ఛానల్ మీద దాడి ఇచ్చినా కూడా పక్కా ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గమని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మీడియా ఆఫీసులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్మించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కాలేజ్ బిల్డింగ్ ను కూల్చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్పై మంత్రి పొన్నం కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కార్ 12 లక్షల కోట్లు మంజూరు చేసిందన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులపైన ఇదివరకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అంజిరెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు ఇచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ మాట మాట్లాడుతూ ఉంటే కనీసం కొన్ని స్కీమ్స్ ఎట్లున్నాయంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు కూడా ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నడిగడ్డలో పత్తి రైతుల హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రైతులకు సీడ్స్ కంపెనీలు, దళారులు అగ్రిమెంట్ ప్రకారం రేట్లు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు కొనసాగుతోంది. శ్రీశైలం జలకళ సంతరించుకుంది. రేపు శ్రీశైలం గేట్లు ఎత్తనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి 3 రోజులు వర్ష సూచన చేసింది ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చునని తెలిపారు. ఉత్తర తెలంగాణలో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈశాన్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణితో పాటు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వీటి ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. అలాగే మన మాన్సూన్ ఋతుపవన కాలంలో ఋతుపవన ద్రోణి అనేది మొత్తం మనకి పశ్చిమం నుంచి తూర్పు వరకు అక్రాస్ ఇండియా ఏర్పడుతుంది. ఈ ఋతుపవన ద్రోణి కూడా వెళ్ళి ఇప్పుడు ఆ అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది. అలాగే మరొక ద్రోణి మనకి దక్షిణ రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా మళ్ళా అదే అల్పపీడన ప్రాంతం గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ వరకు కొనసాగుతుంది. అయితే ఈ కొనసాగుతున్న ద్రోణి మనకి ఉత్తర తెలంగాణకి కొంచెం దగ్గరగా పోతున్నందువల్ల మనకి ఆ ప్రాంతంలో బాగా తేమ గాలులు రావడము, అలాగే మాన్సూన్ యాక్టివ్గా కావడం మనం నార్త్ తెలంగాణలో జరగవచ్చు.
రేపు కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నార్త్ తెలంగాణలోని మనం ఈ జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మనం భారీ వర్షాలు అంటే 7 సెంటీమీటర్ల పైబడి భారీ వర్షం పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడమైంది. అయితే రేపు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు అంటే మనకి 12 సెంటీమీటర్లు దాటి వర్షపాతం పడే అవకాశం ఉందని చెప్పి ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్. ఇవాళ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం పడింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,08,676 క్యూసెక్కులుగా నమోదవుతోంది. కుడి, ఎడమకట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. సుంకేశ్ల ప్రాజెక్టుకు 59,239 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగుల మేర నీరు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 191 టీఎంసీల నీళ్లు చేరాయి. రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 528 అడుగుల నీరు ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 164 టీఎంసీల నీరుంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎక్కువ కాలం కొనసాగదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీహార్లో పేద ప్రజల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల సంఘం కేంద్రానికి పోస్టాఫీసులా పనిచేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర సంస్కృతి, భాషను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు శివసేన యూబీటీ నేతలు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ త్వరలోనే కూలడం ఖాయమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. టీడీపీ, జేడీయూ అనే 2 ఊతకర్రలపై మోదీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఏ క్షణమైనా ఎన్డీఏ సర్కార్ కూలిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన ఖర్గే జై సంవిధాన్ మీటింగ్ లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 75 లక్షల ఓట్లను బీజేపీ అక్రమంగా పెంచిందన్నారు. ఇప్పుడు బీహార్లోనూ ఇదే కుట్ర చేస్తోందన్నారు ఖర్గే. बीजेपी ऐसी हालात में है वो उनकी खुद की सरकार नहीं बना सके, उनकी मेजॉरिटी नहीं है. मोदी जी सिर्फ अपने 2 टांग दूसरों के लेके वो चल रहे हैं. अगर वो कभी थोड़ी सी उसको लात मार दिए तो मोदी जी कभी भी गिर सकते हैं. బీహార్లో పేదల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. వానాకాలంలో అది కూడా కేవలం 30 రోజుల్లో ఓటర్ జాబితా ఎలా సవరించగలరని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రక్రియకు ఏడాది పట్టేదని చెప్పారు. ఈసీ చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతోనే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు పవన్ ఖేరా. ये चुनाव आयोग तो मुझे लगता नहीं कि इन्हें कुछ हवा भी है, होश भी है कि कर क्या रहे हैं, कैसे करना चाहिए. हम बार बार ये आवाज़ उठा रहे हैं कि आप 25-30 दिन में ये कार्रवाई कैसे कर सकते हैं, जब पिछली बार ये कार्रवाई 1 साल लगा था. इसमें मॉनसून के 25 दिन में आप ये कार्रवाई कैसे कर पाएंगे. इसलिए अब हमें मजबूरन अदालत का भी दरवाज़ा खटखटाना पड़ा है. हम हर मंच से ये आवाज़ उठा रहे हैं. బీహార్ ఎన్నికల సంఘం ఓ పోస్ట్ ఆఫీస్ లా పనిచేస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. విపక్షాల సందేహాలకు సమాధానమిచ్చే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఓటర్ల జాబితా సవరించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి వివరణ రాలేదన్నారు. పోల్ బాడీ పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉందన్నారు తేజస్వి యాదవ్.